హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఈ ఇస్రో నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ హైదరాబాద్లో ఉందండి. దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదు. మన హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. మంచి శాలరీ, దీంతో పాటు మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. యాక్చువల్గా మనకి ఇస్రో నుంచి సైంటిస్ట్ పొజిషన్కి వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. అండ్ కొంచెం డౌన్కి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీరు ఈ పొజిషన్కి అప్లై చేయాలి అనుకుంటే క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయండి. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఇస్రో నుంచి మనకి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే అన్ని ఇస్రో సెంటర్స్ నుంచి కామన్ నోటిఫికేషన్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇస్రో ప్రొఫైల్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. కావాలనుకుంటే ఇదంతా కూడా మీరు క్లియర్గా చదవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మెరిటోరియస్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ది ఫాలోయింగ్ వేకెన్సీస్ ఆఫ్ సైంటిస్ట్ పొజిషన్కి మనకి వేకెన్సీస్ అన్ని కూడా రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా గ్రూప్ ఏ గజెటెడ్ పోస్టులు అనమాట. అండ్ పే మ్యాట్రిక్స్ చూసుకుంటే పే లెవెల్ 10 అనమాట. మంచి పే స్కేల్ ఉంటుంది. దీంతోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో డెఫినెట్గా అందరూ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏంటి అంటే సైంటిస్ట్. ఈ సైంటిస్ట్లో కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఈ సైంటిస్ట్లో ఎలక్ట్రానిక్స్ పొజిషన్, సైంటిస్ట్ ఎలక్ట్రానిక్స్ పొజిషన్ చూసుకుంటే మీకు టోటల్గా 113 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు పీడబ్ల్యూడీ వేకెన్సీస్ కూడా డివైడ్ చేసి ఇచ్చాడు అనమాట. పీడబ్ల్యూలో ఏబిసిడి కేటగిరీస్ అన్ని కూడా ఇచ్చి వేకెన్సీ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ సైంటిస్ట్ ఎలక్ట్రానిక్స్కి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈ ఆర్ బీటెక్ అండి. బీఈ కానీ బీటెక్ కానీ మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ పర్సంటేజ్ చూసుకుంటే మీకు 65% అనేది ఉండాలి, ఓకేనా. అండ్ సిజిపిఏ అయితే మీకు 6.84 ఉండాలి. అవుట్ ఆఫ్ 10కి 6.84 ఉండాలి. లేదనుకుంటే 65% మార్క్స్ అనేది ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా ఇంకొక పొజిషన్ చూసుకుంటే సైంటిస్ట్ మెకానికల్ అండి. ఈ మెకానికల్ పొజిషన్ చూసుకుంటే 160 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా పీడబ్ల్యూడీ వేకెన్సీస్ అనమాట. అండ్ దీనికి చూసుకుంటే బీఈఆర్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో విత్ 65% మార్క్స్ ఆర్ 6.84 సిజిపిఏతో ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు సైంటిస్ట్లో కంప్యూటర్ సైన్స్ అండి. కంప్యూటర్ సైన్స్ పొజిషన్కి 44 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పీడబ్ల్యూడీ వేకెన్సీ అని కూడా ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. దీనికి కూడా బీఈఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఉండాలి విత్ 65% మార్క్స్ ఆర్ 6.84 సిజిపిఏ అనమాట, ఓకేనా. ఈ 3 కేటగిరీ పొజిషన్కి మాత్రమే వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటి అంటే క్యాండిడేట్స్ హు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ది అబోవ్ కోర్స్ ఇన్ ది అకాడమిక్ ఇయర్ 2024-25 అంటే ఈ ఇయర్లో ఎవరిదైతే కోర్స్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. బట్ మీకు అప్పటి వరకు ఏదైతే సెమిస్టర్స్ రాసారో రిజల్ట్ వచ్చిందో వాటి ఫైనల్ రిజల్ట్ కూడా మీకు అగ్రిగేట్ అనేది 65% ఉండాలి. సిజిపిఐ అయితే 6.84 ఉండాలన్నమాట. అప్పుడు ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు మీ కోర్స్ అనేది ఆగస్ట్ 31 లోపు కంప్లీట్ అయిపోవాలి, ఓకేనా. ఈ లోపు మీకు కంప్లీట్ అయిపోద్ది అనుకుంటే మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ అనేది మాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ ఇచ్చాడు. ఎవరెవరికి రిలాక్సేషన్ ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్వింగ్ ఎంప్లాయీస్కి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇంకెవరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ లేదు. అన్నీ కూడా ఓపెన్ వేకెన్సీసే. ఇక్కడ మనకి ఇచ్చిన అన్ని వేకెన్సీస్ ఏవైతే ఇచ్చాడో 113 వేకెన్సీస్ అండ్ అలానే 44 వేకెన్సీస్, అలాగే 160 వేకెన్సీస్ ఇచ్చాడు కదా, అవన్నీ కూడా ఓపెన్ వేకెన్సీసే. ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ ఏవి కూడా డివైడ్ చేసి ఇవ్వలేదు. 28 ఇయర్స్ బిలో ఉన్న అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళే సెలెక్ట్ అవుతారు అనమాట. ఇక్కడ మీకు రిజర్వేషన్ ఏది కూడా మెన్షన్ చేయలేదు. చెప్పుకోదగ్గ మంచి విషయం ఇది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మనం ఆల్రెడీ వెబ్సైట్లో క్లియర్గా చూపించాం. ఆన్లైన్ అప్లికేషన్కి లింక్ కూడా ఉంది. మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూసుకుంటే మీకు మే 27 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 16 వరకు ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది కూడా యాక్సెప్ట్ చేయరనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపీస్. బట్ అందరూ కూడా 750 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, అలాగే పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎగ్జామ్స్ ఉంది. వీళ్ళు కట్టిన 750 రూపీస్ రిఫండ్ అయిపోతుంది. ఎవరికైతే ఎగ్జామ్స్ లేదో వాళ్ళకి 500 రూపీస్ అనేది రిఫండ్ అవుతుంది అనమాట. అంటే అందరూ కూడా 750 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. ఎవరికైతే ఎగ్జామ్స్ ఉందో వాళ్ళకి టోటల్ ఫీజు రిఫండ్ అవుతుంది. అండ్ ఎవరికైతే ఎగ్జామ్స్ లేదో వాళ్ళకి 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు కట్ చేసుకొని మిగిలిన 500 రూపీస్ అనేది రిఫండ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫీజు రిఫండ్ అవుతుందని చెప్పాను కదండి. ఎవరికి రిఫండ్ అవుతుందంటే ఎవరైతే రిటర్న్ టెస్ట్ అటెండ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఫీజు అనేది రిఫండ్ అవుతుంది. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రమే అప్లోడ్ చేయాలి. అన్ని కూడా జేపీజీ ఫార్మేట్లో మాత్రమే ఉండాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎగ్జామినేషన్ సెంటర్ అనేది హైదరాబాద్లో ఉంది. మీరు దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఎగ్జామ్ ఉంటుంది, సిబిటి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. ఈ సిబిటి ఎలా ఉంటుందంటే 2 సెక్షన్స్ ఉంటాయండి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి 2 ఉంటాయి. టోటల్గా 120 మినిట్స్ ఉంటుంది. ఈ పార్ట్ ఏలో మీ డిసిప్లిన్ ఏదైతే ఉందో మీ సెక్షన్ మీద క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయి. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ రైట్ ఆన్సర్కి 1 మార్క్ ఇస్తాడు, రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ అనేది పోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ బి చూసుకుంటే ఇక్కడ మీకు అంతా కూడా పార్ట్ బిలో మీకు అన్ని కూడా యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. దీంట్లో 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 20 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అండ్ మీకు టెస్ట్ నుంచి ఇంటర్వ్యూకి 1:5 రేషియోలో తీస్తాడు. అంటే ఒక పోస్ట్కి 5గురిని సెలెక్ట్ చేసి మీకు ఇంటర్వ్యూకి పంపిస్తాడు అనమాట. అండ్ మీకు ఇక్కడ మార్క్స్ అలొకేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎలా ఉంటుంది అంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ పైన మీకు 40 మార్క్స్ ఉంటాయి. అండ్ అలానే మీకు జనరల్ అవేర్నెస్, మీ స్పెషలైజేషన్ మీద మీకు ఉండే నాలెడ్జ్ పైన 20 మార్క్స్ ఉంటాయి. అండ్ అలానే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్కి 20 మార్క్స్ ఉంటాయి. మీ కాంప్రహెన్షన్కి 10 మార్క్స్. అండ్ అలానే మీ అకాడమిక్ అచీవ్మెంట్స్కి 10 మార్క్స్ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు అనమాట. మీరు చదివే ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ని బట్టి 3 మార్క్స్ ఉంటాయి. అండ్ అలానే మీకు 85% కంటే ఎక్కువ మార్క్స్ ఉన్నాయనుకోండి 4 మార్క్స్ కలుస్తాయి అనమాట. అండ్ అలానే మీకు 71 నుంచి 85 మధ్యలో ఉంటే మీ మార్క్స్ అనేవి 2 మార్క్స్ కలుస్తాయి. అండ్ ఎవరికైతే 71 కంటే బిలో ఉందో వాళ్ళకి మార్క్స్ ఏమి కూడా కలవండి. ఇంకా మీకు ఏమైనా అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే దానికి ఒక 3 మార్క్స్ అనేది యాడ్ చేస్తారనమాట. టోటల్గా 100 మార్క్స్ ఇలా డివైడ్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు క్వాలిఫైయింగ్ క్రైటీరియా అండి. క్వాలిఫైయింగ్ క్రైటీరియా చూసుకుంటే మీకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 50% అనేది ఈచ్ పార్ట్లో రావాలి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఈచ్ పార్ట్లో 50% రావాలి. అండ్ ఇంటర్వ్యూలో కూడా 50% రావాలి. అగ్రిగేట్ 60% ఉండాలి. ఇది మినిమం అనమాట. 50-50 అనేది మినిమం రావాలి. అగ్రిగేట్ అనేది 60% ఉండాలి. అండ్ అలానే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ చూసుకుంటే 40% రావాలి ఈచ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బిలో 40%. అండ్ ఇంటర్వ్యూలో కూడా 40% రావాలి. అగ్రిగేట్ అనేది 50% ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే వెయిటేజ్ ఎలా ఇచ్చాడంటే 50% ఫర్ రిటర్న్ టెస్ట్ అండ్ 50% ఫర్ ఇంటర్వ్యూ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే పే స్కేల్ అండ్ అలవెన్స్ చూసుకుంటే మీకు మంచి పే స్కేల్ అండి. 56,100 బేసిక్ పే అనమాట. అంటే మీకు 1 lakh పైనే శాలరీ ఉంటుంది. దాంతోపాటు మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దీంతోపాటు మెడికల్ బెనిఫిట్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్, ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్, ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అదర్ కండిషన్స్ అండి. అదర్ కండిషన్స్లో చూసుకుంటే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో మీకు పోస్టింగ్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనమాట. మీకు పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే ఉండొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ట్రాన్స్ఫర్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి 2nd క్లాస్ రైల్ ఫేర్ అనేది ఇచ్చేస్తారనమాట. దానికి తగ్గట్టుగా టికెట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ అంతా కూడా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే
మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 3 డేస్ లోపు ఆన్సర్ కీ అనేది ప్రొడ్యూస్ చేస్తారండి. ఆన్‌లైన్‌లో మీకు ఆన్సర్ కీ కూడా పెడతారు. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా! మే 27th నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. జూన్ 16th వరకు ఉంటది. అండ్ ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్‌కి మీకు జూన్ 18th వరకు పే చేయొచ్చనమాట. ఇవండి డీటెయిల్స్. ఇదొక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.